టైం అంతా 6 o'clock, 6:04. 5:30కి అలారం పెట్టాము. నేను లేచా, విశాల్ లేచాడు. వీళ్ళు లేచినట్టు లేచి మేము బయటికి పోగానే మళ్ళీ పడుకున్నాడు. సిగ్గులేదు అదొకే. సో బాయ్స్, హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు చాలా అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అమలాపురంలో అరుణ్ దగ్గరికి వెళ్ళాలి, విచ్ ఇస్ అరౌండ్ 110 or 115 kilometers ఉంది ప్రజెంట్ మేము ఉన్న లొకేషన్ నుంచి. సో ఐ థింక్ ఇప్పుడు బ్రష్ చేసి బయలుదేరినా కానీ అప్రాక్సిమేట్లీ 2 hours పడుతుంది. ఈ జాకెట్లు వేసుకొని, మాస్క్లు, లోపల లైనర్లని, అదని ఇదని, టీషర్ట్ వేసుకొని, గ్లౌజులు వేసుకొని చూడదు బాగుంటుంది. కానీ వేసుకునేవాడికి దోలు తీరిపోద్దురా బాబు కదా. ఊపిరాడట్లే రా హెల్మెట్లోనే. సరే జాగ్రత్త, వెళ్ళొస్తానా. హ్యాపీ సంక్రాంతి పిన్ని గారు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హలో మేడం, హ్యాపీ సంక్రాంతి. లొకేషన్ లైన్లో ఉండు రా. బాయ్ సీతయ్య గారు, వెళ్ళొస్తాం. అమలాపురం వెళ్తున్నాను. వచ్చేసిందండి, ఇప్పుడే ట్రైన్ దిగింది. లేదు, ట్రైన్ దిగింది. మేము మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్త. నువ్వే సీతయ్య. అది ఆయన చూసుకుంటాడా? అది నిజమేలే. అంతేనా? సరే వెళ్ళొస్తాను. బాయ్ అండి. ఓకే, నిలబెడదాం, ఖచ్చితంగా నిలబెడదాం. సబ్బా వేసి మరి నిలబెడదాం. ఓకేనా? బాయ్. ఈ ఫాగ్, ఇప్పుడే వస్తున్న సన్లైట్, ఈ చెట్లు, ఈ రోడ్, బా. ఇక్కడ నుంచి రైట్ రా. ఇదే డెడ్ రోడ్. ఇది మిషన్ పీస్ అంట. శ్రీ 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 ఓంకార స్వామివారి శత జయంతి ఉత్సవాలు స్వాగత తోరణము. తెలుగులో తోరణము అంటారు ఆర్చ్ని. ఓకే, ఐ గాట్ ఇట్. యానం 50, కాకినాడ 20, పిఠాపురం 4. పిఠాపురం వచ్చేసాం రా, మా అమ్మ వాళ్ళ ఊరు. ఇప్పుడు మా అమ్మ ఇటు వస్తుంది. వాళ్ళు ఎక్కడ సామర్లకోటలో దిగే ట్రైన్, అక్కడ చెప్పి బస్సు ఎక్కి పిఠాపురం వస్తారు. తాత వస్తాడే, ఇరగ తీసిపోతాడే. గొల్లప్రోలు టోల్ ప్లాజా. ఓకే, సో 29 kilometers కంప్లీటెడ్. వాడు డ్రైవర్, వీడేమో ప్యాసింజర్. కష్టం మొత్తం వాడిది, సుఖం వీడిది. పెట్రోల్ కూడా పంపించలేదు వీడు. సర్లే, పెట్రోల్ కూడా నీదేలే అవుతాను. బాగుంది, కాలు బాగా పెట్టు. అరే అది నెత్తి మీద పెట్టాల్సిన కాళ్ళు. వావ్, జై బజరంగబలి, జై శ్రీరామ్. బా, ఎంత పెద్దగా ఉందా విగ్రహం. రే అమలాపురం 2 ఇక్కడ నుంచి రైట్ అంట. అమ్మ, ఫైనల్గా వచ్చేసాం రా బాబు. 105 ఇప్పుడు మనం తిరిగింది అయితే 105.8 kilometers అంట. ఈ ఊర్లో హనుమంతుడు ఎక్కువ ఈ అవతారంలో ఉంటాడు. అంటే సంజీవని కొండ ఉంది కదా, ఆ కొండ తీసుకొని ఎగురుతూ ఉంటారు కదా ఆయన. అదే అవతారంలో ఎక్కువ కనిపిస్తాడు. ఆ ఫోటో చాలా బాగుంటాయి కూడా. చిన్నప్పుడు ఎలా అంటే బుక్స్లో పెట్టుకుని తిరిగేవాడిని నేను ఆ ఫోటోని. కొట్టు తాత, కొట్టు, వీలు కొట్టు తాత, వీలు కొట్టు. ఎక్కడ పెట్టారో లొకేషన్ నువ్వు? ఓహ్, మొత్తం ముగ్గులు వేస్తారు. తొక్కేస్తున్నాను, ఐమ్ సారీ. ఓకే, మీరు మా కష్టపడి వేసుకున్నారు, బట్ రోడ్డు కదా, ఏం చేయలేను. ఫుల్ నొప్పి వచ్చేస్తున్నారా. ఏంటి నడిపి లేదు లేదురా. చెరువు ఉన్న దగ్గర ఎక్కడ ఉన్నాయి? చెరువుకి వెళ్దాం అంటే వెళ్దాం. కాలువలో స్నానం తీసుకెళ్తాను. ఈ కాలువ అది పిల్ల కాలువ అంటారు దీన్ని. నీళ్ళెట్టున్నాయి, అందులోనే స్నానం చేస్తుంటే రోజు దాంట్లో బర్రెలు కడతారా, దాంట్లో బర్రెలు అనుకుంటాం. బర్రెలు ఎలా కలుతా చెప్పు నాకు. అడిగెళ్ళి గేదెలు. దిస్ ఇస్ మీ బ్లూ షర్ట్, బ్లాక్ పంచా. ఫర్ ద ఫస్ట్ టైం పెట్టుకున్నా. బిస్కెట్ రంగు షర్ట్ వేసుకున్నాడు, వైట్ పంచా. బాగుందా సార్ నిజంగా? నిజంగా ఇడడం ఒకసారి పద్ధతి.
హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. ఏడ్చేవలే బయటకు వెళ్ళొస్తాం బాయ్. అమ్మాయి కదా అమ్మమ్మ బయటికి వెళ్ళి వస్తాం. సరే సరే అమ్మ. ఫస్ట్ టైం పెట్టుకోవడం బాగుందా? నిజంగా బాగుందా? అడు తర్వాత వెళ్ళేస్తారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తాం? మనం ఇలాగ వెళ్తాం, అక్కడ కోడి పందాలు చూసుకుంటాం అంతే. ఇంకేముంది? కోడి పందాలు ఇంకేం ఉండవా? కోడి పందాలు, గుండాట ఉంటుంది, పేకాట ఉంటుంది. నాడు అన్నీ చూస్తాను వెళ్ళి. అందరూ డిన్ను ఉన్నారా? ఉన్నారు కదా, దినేష్ మా తమ్ముడు. అమ్మడి అమ్మ రే భలే ఉన్నారా బుడ్డి బుడ్డి కానీ. రే ఏం చేస్తున్నారు అక్కడ? సరే భయపడుతుంది దా. నైస్ హోండా సిటీ లైక్ సివిక్. సరే జరగాలమ్మా జరగాలి. సాయి గారు విచ్చి ఎత్తున్నారు, జరగండి కాస్త. అది ఇలా ఉండాలి కోడి పందాలంటే. మరి సంక్రాంతి సంబరాలు అంటే మనం మామూలుగా ఉండవు మరి. మూడు తెలిసిందా? దీని పేరు పేరు అన్నా? ఇగో దీని పేరు పర్లా అంట. శేష్వానా? పర్లో దింపారా? మొన్న కొత్త కొన్నారా? అంటే ఇప్పుడు దింపారా? ఇప్పుడు దింపుతారా? ఎక్కడ మీ నాన్న దగ్గర? మనకొద్దు ఉన్న మాట చెప్తాను, దాని మీద వేస్తా. సో బాయ్స్ ఫైనల్గా పండగ పూట బ్లడ్ చూసా. రోజు ఒకటి. ఫస్ట్ డే డ్రోన్ గోదావరిలో పడ్డది, సెకండ్ డే భోగి రోజు డ్రోన్ కింద పడ్డది, మూడో రోజు నా బ్లడ్ చూసింది. ఇట్స్ ఓకే. ల్యాండ్ చేసేప్పుడు చెయ్యిని పట్టుకుందాం అనుకున్నా, బై మిస్టేక్గా చెయ్యి ఫ్యాన్లోకి వెళ్ళిపోయింది. సమ్టైమ్స్ కొన్ని వల్ల కొన్ని జరుగుతుంటాయి. రసంగి డాగా. పేరు రసంగి డాగా. 4,000 అంట, 4 మీద. ఆ డబ్బులు ఇస్తే లదాఖ్ వెళ్ళొచ్చేతాను నేను. తీసేసుకుందా? ఇస్తే బాగున్నాను. ఇప్పుడు డైసానికి ఇది డైస్ వేస్తాను. 2 ఉన్నాయి అందులో, 2, 3, 4, 5 అని దాని నెంబర్లు ఉన్నాయా. ఒక దాంట్లో ఒకటి పడినప్పుడు ఒకటి ఇస్తాడు మనకు. మనం ఒక దాని మీద వేసాం అనుకో, అది మనం ఎంతైతే డబ్బులు వేస్తామో ఒకటి ఆడింది అనుకో, ఆ డబ్బులు మనకి ఇస్తాడు. దానికి 2 రెట్లు ఎక్కువ వేసి 2 పడితేనే. ఇప్పుడు 2 డైలు ఉన్నాయా, ఆ రెండిట్లోనే పడాలి. అది ఒక దాంట్లో పడాలి. యూట్యూబ్ ఏం కాదు. 4 గురువారు లేపేత్రం 300 దాని మీద 3, దీని మీద 2.
ఇంకీలు అన్నగడ వేసిండు మొన్న ఇందాక వేసాడండి మా వాడు 3,000 వచ్చినాయి. వస్తారా ఎప్పుడైనా సరే ఇందులో వచ్చినాయి అంటే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఫస్ట్ వచ్చిన అంటే వెళ్ళిపోవాలి మళ్ళీ పెట్టద్దు పడ్డారా మొత్తం కూడా అంటే ఉన్నాయి పోతే ఉంచుకునే పడేస్తూనే ఉంటారా అది తాగు అంటే విశాల పేమెంట్ చేస్తే నువ్వు పడేస్తున్నావు. పైసలు 30 రూపాయలు కదా. డబ్బులు అంటే లెక్కలేదురా నీకు అసలు. లెక్కల గురించి తాగు. అరే విశాల్ ఎట్రా పడేస్తున్నాడు వీడు పడేస్తున్నాడు. డబ్బులు నీవే కదా నాకేం బొక్క అని చెప్పంటున్నాడు. పుచ్చకాయలన్నీ తినకుండా వచ్చిపోతుంది ఇప్పుడు తాగకపోతే పగిలిపోద్ది. తాగు ఇప్పుడు. అమ్మా అరే పడేసాడు రా. అరే విశాల్ నీ పరువు తీసాడు రా వాడు. బాగుంది మాకు బాగా ఇచ్చాడు. బాయ్స్ కోడి పందాలు బాగున్నాయి కానీ ఇక్కడ ఇటు సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ మొత్తం గుండాట. ముందేమో కోడి పందాలు ఆడుతున్నారు కానీ లోపల బళ్ళకి రానివ్వట్లేదు. తీసుకెళ్తానన్నారు. ఎక్కడ ముత్తేశ్వరమా? జగన్ తోట వెళ్దామా? ఖచ్చితంగా బాణసంచి ఉంటుంది. 24 hours బాగుంటుందా? చెట్టు ఉంటుందా చెట్లా తయారు చేసి పెద్దగా పెడతారు. ఏమో పాములాగా ఇలా ఊగడమని మనం నేను వీడియోలు చూపించలే. అవును బాణసంచి అందులో పాము ఒకటి. అవునవును చూపించిన. అవును సేమ్. ఓకే ఒక డాగ నెమలి ఇంకో తెల్లదాని పేరు ఏం పేర్రా? సేసవా. తెల్లపేట బాగుంది కదా. ఇది తెల్లదా? అందుకే వాడు ముట్టుకునేవట్లేదు దాని అసలు. బాగుంది. పంచ్ మరి పైకి లేపేసాను కదా. ఓకే కింద దింపుతాను అంటే రైట్. అరే దినేషే కదా మీ తమ్ముడు? దినేష్. ఓకే తమ్ముడు నీ పేరేంటి? అంజీ. మా మామయ్య పేరు చూసుకోండి కదా సార్. వచ్చేస్తున్నా రోజు వేసుకుంటాను. సేటుకి బాయా సేటు పిల్లలకి బాయా. ఆ డైలాగ్ సూపర్ ఉంటుంది రా బాబు. కానీ అరే గోలీమార్లో ఒక బెస్ట్ డైలాగ్ అంటే అదేరా. మా అమ్మ అంటూ ఉంటుంది ఎప్పుడైనా కానీ అరే ఊరు వెళ్తావు కానీ తుప్పలు చెట్లలో తప్ప నీకు వేరే దొరకవారా అంటుంది. ఏం చేస్తావు నాకు ఏం వస్తుంది బాగా. బాగుంది కదా. తీసుకుంటే అంటే అలా కూర్చోరు కాలేసుకొని ఇలా కూర్చొని అటు పక్కన అలా అంటావా? బాగుంది బాగుంది. అటు వెళ్దాం అటు తోటలోకి. అప్పుడు అటు తోటలోకి వెళ్దాం. అరే ఏం చేస్తున్నావురా? వస్తేవా నీకుండాలి అది నీకు లేదురా. మళ్ళీ లేనప్పుడు మాకెందుకురా? Two hours later. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లిని దింపి బయటకు వెళ్దాం అనుకున్నాం. బట్ దారిలో వెళ్తుంటే ఈ లొకేషన్ నచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఆగి ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకున్నాం. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఈ కొంగలు అనిపిస్తున్నాయా? మేబీ కనిపించకపోవచ్చు అనుకుంటా. అల్ట్రా వైడ్ కదా అది. వావ్ బాబా